నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. ఈ మధ్యకాలంలో హరీష్ రావు గారు కొన్ని క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. అది కూడా తమిళనాడులోని తిరుచి అనే ప్రాంతంలో ఇక జంబుకేశ్వర ఆలయంలో క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. అలాగే కర్ణాటకలోని ఒక శివమొగ్గ అనేటువంటి ప్రాంతంలో ప్రముఖ దేవాలయంలో అయితే ఆయన క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. ఎందుకు క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నాడు? తెలంగాణ రాష్ట్రంలో కరువు ఏర్పడాలి అంటే ఏం చేయాలి? వర్షాలు పడకూడదు. వర్షాలు పడకపోతే కంప్లీట్గా కరువు ఏర్పడుతుంది. మరి ఇలా కరువు ఏర్పడాలని చెప్పేసి ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడని చెప్పేసి కాంగ్రెస్ నేతలైనటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అద్దంకి దయాకర్ గారు, అతనితో పాటుగా కూడా సామ రామ్మోహన్ రెడ్డి గారు, ఈ ముగ్గురు కాంగ్రెస్లో చాలా పేరు పొందినటువంటి వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులు బీఆర్ఎస్ నేత అయినటువంటి హరీష్ రావు పైన వాళ్ళు క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నాడు హరీష్ రావు అన్న కోణంలో అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ అంశాలపైన క్లారిటీ కోసం, ఇంకా దీనిపైన సందేహాలు ఏమనుంటే మనకు తెలియపరచడం కోసం అయితే ఈరోజు మన ముందు ఉన్నారు. ఇక మరి ఐకాన్ ఆస్ట్రాలజర్, తంత్రశాస్త్ర నిపుణులు గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారు, సూటిగా ఒక ప్రశ్న. ముఖ్యంగా సంగీతానికి చింతకాయలు రాలవు అని అంటుంటారు, మంత్రాలకు చింతకాయలు రాలవు అని అంటుంటారు. అదే కోణంలో ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు పడకపోవడం అనేది తంత్రశాస్త్రం ప్రకారము అది సాధ్యమవుతుందా? ముఖ్యంగా తెలంగాణ లాంటి ఒక రాష్ట్రంలో వర్షాలు పడకూడదు, కరువు ఏర్పడాలని చెప్పేసి కొందరు వ్యక్తులు వేరే రాష్ట్రాలకు పోయి క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు అన్న కోణంలో ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హల్చల్ అవుతూ ఉంది ఈ న్యూస్. సో అది నిజంగానే తంత్రశాస్త్రం ప్రకారం పాసిబుల్ అవుతుందా? ఒక తంత్రశాస్త్ర నిపుణులుగా దీనిపైన మీరేమంటారు? ఇక్కడ మనము గమనించుకోవాల్సింది చాలా ఉందండి. తంత్ర పూజల ద్వారా ఏదైనా చేయొచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ మనం ఒకటి తీసుకోవాలి, తంత్ర పూజలు చేయించి వాతావరణంలో మార్పులు తీసుకొచ్చి వర్షాలు పడకుండా ఉండాలనేటువంటి అవసరం ఏమిటి? ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, అంత అవసరం ఎవరికి వచ్చింది? తంత్ర పూజల ద్వారా రాష్ట్రాన్ని కొల్లోలం చేయాలి, ఒక వైరస్ రావాలి, వర్షాలు పడకూడదు, పంటలు పండకూడదు, అలాంటి తంత్ర పూజలే ఉంటే కనుక సీఎంలు అయ్యేలా చేసుకోవచ్చు అందరూ. అసలు ఇవన్నీ ఎందుకు? ప్రకృతిలో నుంచి వైపరీత్యాలు సృష్టించే అవసరం లేదు కదా. భూకంపాలు రావాలి, సునామీ రావాలి, ఇవన్నీ వస్తే రేపు ఓట్లు వేస్తారు. జనాలు ఉండాలి కదా. జనాలు ఉండాలంటే సీఎం అవ్వాలని చేసుకోవచ్చు, పిఎం అవ్వాలని చేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా కావాలని చేసుకోవచ్చు కదా. ఒకటి ఉంటుంది, మాయాజల్ ఒకటి ఉంటుంది, మాయమంత్రాలు చేసేటువంటి మాయాజల్ అంటారు దాన్ని. మాయాజల్ దేనికంటే కనుక మనకి మ్యాజిక్స్ ఉంటాయి కదా, మ్యాజిక్స్ ఉంటాయి. అదంతా కూడా ఏంటంటే మ్యాజిక్ ద్వారా అవుతుంది అనమాట. ఏంటంటే దాన్ని ఏమంటారంటే కాటి కాపర్లు వీళ్ళు చేస్తూ ఉంటారు. ఒకప్పుడు రూపాయి చూపించేసి మ్యాజిక్ చేసేసి రూపాయి మాయమైపోతుంది, మళ్ళీ మన జేబులో నుంచి రూపాయి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా మ్యాజిక్స్ ఉంటాయి అన్నమాట. కనికట్టు అంటుంటారు. ఎస్, కనికట్టు. అలాంటి కనికట్లు ఉండేటువంటి పూజలు ఉంటే కూడా ఏదో ఇట్లా చేతులు పట్టుకొని మంత్రం చదివితే కూడా వర్షం ఆగిపోతుంది. శక్తులు ఉన్న వాళ్ళు, నిజంగానే గురువులు ఉన్నవారు అయితే కనుక, మీకు సాయిబాబా గారు ఐడియా ఉన్నారా? సాయిబాబా గారు మనకు ఆలయంలో చూస్తున్నాం. మనం ఇక్కడ మొలుచుకునే దానికంటే షిరిడి వెళ్తూ ఉంటాం. షిరిడి వెళ్ళే సాయిబాబా. ఈ సాయిబాబా గారికి 360 రకాల విద్యలు వచ్చు. తనకి ఇది రాదు, ఇది భాష కాదు, ఇది లేదని తెలియడానికి లేదు. 360 రకాల విద్యలు చేయగలుగుతాడు. తనకి తాను ఈ కాళ్ళు చేతులు విడిగా పెట్టి మళ్ళీ అతికించుకోగలుగుతారు. అంత రకమైన శక్తులు వచ్చాయి ఆయనకి. మన భారతదేశంలో ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి, ఎన్నో రకాల గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో రకాల క్రియలు ఉన్నాయి, ఎన్నో రకాల కర్మలు ఉన్నాయి, ఎన్నో రకాలుగా చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి, ఎన్నో రకాలు చేసేటువంటి విద్య చేసేటువంటి గురువులు ఉన్నారు. కానీ అంత అవసరం ఎవరికి వచ్చింది? ఇక్కడ మనం గమనించుకోవాల్సిందంటే అంత క్షుద్ర పూజలు చేసేంత అవసరం వచ్చింది. ఇక్కడ మనకి ముందుగా ఒక విషయం, క్షుద్ర పూజల్ని, క్షుద్రం అంటే ఏమిటి? ఇప్పుడు క్షుద్ర పూజలు అంటున్నారు, కరెక్టే, ఓకే. క్షుద్రం అంటే ఏమిటి అసలు? క్షుద్రం అంటే ఏమిటి? రెండోది, శివాలయంలో అభిషేకం చేయించుకుంటూ ఉంటాం, రుద్రాభిషేకం అంటాం. రుద్ర క్షుద్ర రెండు ఈక్వల్గా ఉన్నాయా వాడిక పదవుల్లో? నాభిలో నుంచి పలికేదే రుద్రం, నాభిలో నుంచి పలికేదే శుద్రం. రెండు కూడా ఆయనకి చెందినవే ఉంటాయి. కాకపోతే ఒకటి, ఆలయాల్లో చేస్తేనేమో రుద్ర పూజలు, శ్మశానాల్లో చేస్తేనేమో క్షుద్ర పూజలు. కాకపోతే ఇక్కడ ఆలయాల్లో క్షుద్ర పూజలు అనేది చేయరు. రుద్రుడు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటాడు. కానీ శ్మశానంలో చేసేదానికేమో క్షుద్రంగా ఉంటుంది, ఆలయాల్లో చేసేదానికేమో రుద్రంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చేసే పూజ దేనికోసం అనేది మనం గ్రహించుకోవాలి. ఇటీవల మనకి ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కావచ్చు, మనకి ఇక్కడ అమ్మవారి గర్భగుడిలోకి వెళ్ళేసి క్షుద్ర పూజలు చేయించారని చెప్పేసి ఒక నాడవాడికి వచ్చింది. మీకు ఐడియా ఉందా? దాదాపు ఒక 3 years బ్యాక్ దుర్గాదేవి ఆలయంలో, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో క్షుద్ర పూజలు చేయించారు. అక్కడ ఉన్నటువంటి అర్చకులు వారు కూడా బయటికి తీసుకెళ్ళిపోయి వాళ్ళు వేరే బ్రాహ్మణులు వచ్చి చేయించారనేటువంటి నాడవాడి వచ్చింది. ఐడియా ఉంది మీకు? ఇప్పుడు అలాంటి అమ్మవారి ఆలయాల్లో కానీ ప్రాసిద్ధి చెందినటువంటి పీఠ ఆలయాలు ఇవన్నీ. ఇప్పుడు మనకి ఏదైతే జ్యోతిర్లింగాలు ఉన్నాయో, శక్తిపీఠాలు ఉన్నాయో, ఇవి ఏంటంటే ఆల్రెడీ పాజిటివ్
ఆల్రెడీ అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేసిన తర్వాత విగ్రహాల నిర్మాణం అనేది చేస్తున్నారు. అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహాలు కొన్ని ఉంటాయి. ప్రాంతీయాల ఆచార ప్రకారంగా చేసేటువంటి మంత్రోచ్చారణ కొంత ఉంటుంది. అక్కడ ఆగమన ప్రకారంగా చేసేటువంటి దానికన్నా కూడా ఆపోజిట్ సైన్లో చేస్తే ఖచ్చితంగా అందరికీ ప్రమాదం ఉంటుంది. క్షుద్రం అనేది ఖచ్చితంగా శ్మశానాల్లోనో అంటరానటువంటి ప్రదేశాల్లోనో అడవుల్లోనో ఆ చెట్ల మధ్యలోనో లేకుంటే ఈ చెరువు గట్ల మధ్యలోనో కొండలపైన చేసేటువంటి క్రియలు ఆలయాల మధ్యలో చేయడం ద్వారా ఆ ఆలయంలో ఉన్నటువంటి పవర్స్ అనేది అవి పోతాయి. ఇప్పుడు దుర్గామాత ఉన్నది అంటే మనం ధైర్యంతో వెళ్తాం. యక్షిణీమాత ఉంటే వెళ్ళలేం. యక్షిణీమాత క్షుద్రంతో సంబంధించింది, దుర్గామాత శక్తివంతమైంది, మనకు ధైర్యం కోసం వెళ్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ క్షుద్ర పూజలు అనగానే మీనింగ్ ఏంటి? గాయత్రి మంత్రాన్ని తిప్పి చదివితే క్షుద్రం, గాయత్రి మంత్రం సాదాగా చదివితే రుద్రం. మరి ఇప్పుడు క్షుద్రం ఎక్కడ, రుద్రం ఎక్కడ? దేనికోసం చేస్తారు? ముందు మనం తీసుకోవాల్సిందంటే క్షుద్ర పూజలు దేనికోసం తీసుకుంటారు, దేనికోసం చేసే అవసరం ఏమిటి? ఒకవేళ అదే క్షుద్రం ఉందంటే మనం అనుకున్నట్టుగా ఏ సీఎం అవడానికో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో గెలవడానికో చేయొచ్చు, అది సహజంగా ఉంటుంది. ఇప్పుడు అతను ఉన్న కేసీఆర్ గారు ఉన్నారు, అంతకుముందు ఏం చేశారు? రాజసామల యాగం చేయించినారు. అందరికి ఐడియా ఉంది కదా. ఎలక్షన్ ముందు తను ఏం చేస్తారు? రాజసామల యాగం చేస్తారు. మరి లాస్ట్ టైం ఎందుకు చేయలేదు? రాజసామల యాగం చేశారు కదా, మరి ఎందుకు ఓడిపోయినారు? మరి డైరెక్ట్గా దేవుణ్ణి పిలిపించేసుకునే శక్తి ఉంటే మరి డైరెక్ట్ దేవుణ్ణి పిలిపించి మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. నాకు ఈ పదవులు కావాలి ఇట్లా ఉంటా అంటే అయిపోతుంది కదా. అంతేనా? మీరు చెప్తున్న దాని ప్రకారం ఈ పూజలు గీజలు అనేటివి వేస్ట్ అంటున్నారు. వేస్ట్ కాదు, ఉన్నాయి. కానీ ఇప్పుడు వాతావరణం మార్చేలాగా మరి అలాంటప్పుడు ఒక చిన్న విషయం చెప్పుకుందాం మనం. క్షుద్ర పూజల ద్వారా మనకి ఇటీవల చాలా వైరస్లు వచ్చినాయి. మీరు గమనించుంటే కనుక 2019, 20 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా నడుస్తున్నాయి కొన్ని వైరస్లు. మరి ఈ వైరస్లు పోయేలాగా ఎందుకు చేయట్లేదు? మరి పదవిలో ఉన్న వాళ్ళు కానీ, పార్టీలో ఉన్న వాళ్ళు కానీ, మరి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ, మరి ప్రజలకు కూడా వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్నారు కదా, మరి అలా వైరస్ పోయేలా చేయలేరా? కామన్గా మనం అనుకుందాం, చేయవచ్చా చేయకూడదా? మరి క్షుద్ర పూజలు అనగానే ఇట్లా చెప్పుకున్నటువంటి విధంగాను ప్రకృతి నాశమయ్యేలాగాను ప్రకృతి వైపరీత్యాల ద్వారానే తప్పితే మంచి చేయడానికి జరగవా ఇవి? అంటే వైరస్ మనకు వచ్చింది అంటే ఈ వైరస్ రావడానికి కూడా క్షుద్ర పూజే కారణమా? ఇది కూడా ఒక క్వశ్చనే కదా మనకి. ఇప్పుడు మనకు వచ్చేటువంటి వైరస్లు కానీ విపత్తులు కానీ ఇవన్నీ క్షుద్ర పూజలు చేయడం ద్వారానే మనకి ఇవి వస్తున్నాయా? అంటే మనకి ఇప్పుడు పాకిస్తానీ వాళ్ళు అలా చేయబట్టే మనం ఇలాగ ఉన్నామా? లేకుంటే నేపాల్, చైనా వాళ్ళు చేయబట్టే మనకి ఇలా వైరస్ వచ్చిందా? అంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేదా? ఓన్లీ క్షుద్ర పూజలు చేసి వదిలిపెట్టేశారా? ఒకసారి గమనించండి మనం. ఇది అంతా కూడా ఒకటి సైన్స్. క్షుద్ర పూజలు ఉన్నాయి, లేవని కాదు. అది ఒక మనిషికి తత్వానికి సంబంధించిన తప్పితే ప్రకృతిని మార్చేటువంటి క్షుద్ర పూజలు అయితే లేవు. అలా ఉన్నట్టయితే కనుక నేను క్షుద్ర పూజలు చేస్తా, నేను యక్షిని చేస్తా, పరికి చేస్తా, జిన్నుకి చేస్తా, హజరత్కి చేస్తా. ఎన్ని రకాల శక్తులు కావాలంటే అన్ని రకాలు నేను ఆవహించుకోగలుగుతా, ఎన్ని రకాల శక్తులు కావాలంటే అన్ని రకాల పూజలు చేయగలుగుతా. ఇంకా వాళ్ళు ముగ్గు వేసి మంత్రాలు వేసి నిమ్మకాయలు పెట్టి చేయలేము. నేను జస్ట్ ఇలా కొడితే ఎన్నో రకాల శక్తులు వస్తూ ఉంటాయి. మరి ఎక్కడ నేనేమి అలాంటి ఇది చేయలేదు కదా. వస్తాయా? మీరు ఖచ్చితంగా వస్తాయి, చేయగలుగుతారు. కానీ ప్రకృతిని నాశనం చేసే శక్తులు ఎక్కడ లేవు, ప్రకృతిని వైపరీత్యాలు చేసే శక్తులు ఎక్కడ లేవు. ఒక మనిషిని ఇబ్బంది పెట్టేలా ఉంటుంది, ఆ మనిషి ఇబ్బంది పడకుండా చేసేలా ఉంటాయి. ఇప్పుడు ఒకరికి చేతబడి చేశారు, ఒకరికి హిప్నటైజం చేశారు, ఒకరికి బాగలముఖి భానుమతి యక్షిణి లాంటివి చేశారు. దాని ద్వారా అష్టదిబ్బంది అయిపోయారు, పనికి రాకుండా అయిపోయినారు, ఏ పని చేద్దాం ముందుకెళ్ళట్లా. ఇది సైతం ఎమ్మెల్యేలకి ఎంపీలకి కాదండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటిది ఒకటి చూస్తూ ఉంటారు. క్షుద్ర చేతులు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, పరీలు ఉన్నాయి, జిన్నులు ఉన్నాయి, ఇంకా అజరతులు ఉన్నాయి, ఇంకా కొరివిలు ఉన్నాయి. ఎన్నో రకాలుగా ప్రపంచంలో ఎన్నో రకాల జీవరాశులు ఉంటాయి. చర్మం లేని కొన్ని ఉంటాయి, చర్మం ఉన్నాయి కొన్ని ఉంటాయి, గాల్లో కొన్ని ఉంటాయి, వాటర్లో కొన్ని ఉంటాయి, అగ్నిలో కొన్ని ఉంటాయి. ప్రకృతిలో ఎన్నో రకాల జీవరాశులు ఉంటాయి. అందులో మనము ఆవాహన చేసుకొని కొన్ని రకాల శక్తుల్ని మనం చేసుకోవచ్చు. ఆ చేసినంత మాత్రాన ప్రకృతి వైపరీత్యాలు సృష్టించేదానికైతే లేవు. ఇప్పుడు మేమున్నాం, మేము చేస్తాం, క్షుద్రం చేస్తాం. ఎవరైనా క్షుద్ర పూజలు చేసి ఇబ్బంది పడుతున్నారంటే ఇప్పుడు ఎందుకండి చాలామంది పార్టీల్లో ఇబ్బంది పడి కాళ్ళు చేతులు పడిపోయేసి ఏ వర్గం కూడా రాకుండా పేరు ప్రఖ్యాత లేకుండా మంత్రి పదవులు చేసిన సైతం కూడా ఈ రోజున పోలీసులు పట్టుకునేటువంటి వ్యవస్థ, కేసులు పెట్టేటువంటి వ్యవస్థ, జైలుకు పంపించిన వ్యవస్థలు ఉన్నాయి ఈ రోజున. ఒకప్పుడు మంత్రిలా ఏలి వాళ్ళ మీదే కేసులు ఉన్నాయి ఈ రోజున. అంటే వాళ్ళ కర్మ బాలేదా? వారిపైన ఎవరైనా చేయించారా? ఖచ్చితంగా చేయించారు. ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి అయితే పూజలు ఉన్నాయి, కానీ ప్రకృతిని ఇబ్బంది పెట్టేటువంటి పూజలు లేవు. ఇది మాత్రం వాస్తవం. కలియుగలు అయితే లేవు. ఒకప్పుడు యుద్ధం జరిగేది, గయోపాక్షాన మీరు చూసినట్టయితే కనుక 72 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. మన భారతంలో మనకి గయోపాక్షాన్ని చూస్తే 72 సంవత్సరాలు యుద్ధం జరిగింది. అంటే ఆ 72 సంవత్సరాలు యుద్ధం జరిగినటువంటి క్రియలు కానీ, కర్మలు కానీ, ఆత్మలు కానీ, ఆ ఒక బ్లడ్ కానీ, భూమి అంతా కూడా రక్తపాతం అవుతూ ఉంది. మనకి రెడ్ సాల్ అయిపోతూ ఉంది. మొత్తం భూమి అంతా కాదు, చెరువులు కుంటలు కూడా నెత్తురుతో సాగిపోతూ ఉన్నాయి. మరి అంతకు ముందు కూడా మరి భీష్ముడు చేయించాడా? మరి రావణాసుడు చేయించాడా? మరి ఈ లోకం వదిలేసేయండి, ఇప్పుడు కాదు.
మరి పురాతన కాలంలో మరి రావణాసుడు చేపించాడా? మరి రావణాసుడు ఏమైపోయాడు? మరి భీష్ముడు చేపించాడా? మరి భీష్ముడు ఏమైపోయాడు? మరి ఇట్లా కూడా మన కౌరవులు చేపించున్నారు కదా. కౌరవులు చేరినటువంటి ఎవరైనా పంతులు కానీ గురువులు కానీ ఎవరైనా ఉన్నారా? కౌరవులు తెలియని ఉన్నారా? అందులో భీష్ముడు మామూలు వ్యక్తా కాదు కదా, రావణాసుడు మామూలు వ్యక్తా కాదు కదా. మరి వాళ్ళు క్షుద్ర పూజలు చేసి ప్రపంచాన్ని ఏమైనా ఆపారా? మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో కలియుగంలో వదిలేసేయండి. ద్రోపరయుగంలో ఏమవుతుంది, దానికన్నా ముందు యుగాల్లో ఏమవుతుంది, ధర్మయుగంలో ఏమవుతుంది. మరి అప్పుడు క్షుద్ర పూజలు లేవా? ఇప్పటికన్నా ఎక్కువగా ఉన్నాయి కదా, ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఎక్కడైతే శక్తి పీఠాలు ఉన్నాయో, ఎక్కడైతే పీఠాధిపతులు ఉన్నారో వీళ్ళంతా కూడా అప్పుడు వారికి ఎంత, అప్పుడు ఒక రాజ్యం ఉంది అంటే రాజ్యంలో పాలించేటువంటి రాజు ఉన్నాడు అంటే ఆ రాజు కింద తెలియదు కానీ రాంది కానీ తెలియదు కానీ ప్రపంచంలో తెలియదు కానీ మనం ఉంటాయా?